మా తండ్రి సమాధానంతో ఐక్యతతో ముందు కొనసాగుట్లో మీరే సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈరోజు జరగవలసిన పరిచర్య అంతట్లో సహాయపడండి. రాగలిగినటువంటి దైవ సేవకులు, సహోదరులు, సహోదరులందరినీ బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి వచ్చిన వారందరికీ మా ప్రియులు మరి వారిని సాదరంగా ఆహ్వానించి మరి వారికి పరిచర్య చేసినందుకు వందనాలు, వారికి బ్రేక్ఫాస్ట్ కానీ ప్రొవైడ్ చేసినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. మీ సన్నిధి యొక్క ఆనందం పొందుట్లో సహాయపడండి. మా పరిచర్య దీవెనకరముగా చేయండి. మరి పాటలు పాడే సమయము దీవెనకరముగా చేయండి. మ్యూజిక్లో సహాయపడండి. ఆరాధించే సమయం మీరే కృపదాయి చేయండి. సాంగ్ నంబర్ 175, సాంగ్ నంబర్ 175. ఓల్డ్ బుక్స్ ఉంటే 173, 175, 173 ఈ పాట పాడతాము. దీని తర్వాత ఇంకో పాట కూడా నేను చెప్తాను. దీని తర్వాత స్తోత్రించి కీర్తించడము హల్లెలూయా 238 కూడా పాడతాం. ఈ రెండు పాటలు పాడిన తర్వాత సావుడు ఎఫ్రాయిం చిన్న వర్తమానం ఇస్తాడు. ఆ తర్వాత కొంత సమయం మనం ఆరాధనలో గడుపుతాం. శామ్యుయల్ ఎక్కడ ఉన్నారు? స్తుతియు మహిమా ఘనతా నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, ఆ దేవుడవై నాకీర్తివి శుభదినము. మా దేవుడవై నాకీర్తివి శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని కరుణ చేసినవి. కొనియాడెదము మరువబడని కరుణ చేసినవి. స్తుతియు మహిమా ఘనతా నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవో కడవే గొప్ప దేవుడవు. గణ కార్యములు చేయుదువు. నీవో కడవే గొప్ప దేవుడవు.
నిలచియుండుగా నీదు కృపయే నిరంతరము నిలచియుండుగా నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నూతనముగా దినము నిలచు నీదు వాత్సల్యమాపై నూతనముగా దినము నిలచు నీదు వాత్సల్యమాపై జాతిగా నిలచే నీనామమును కీర్తించెదమెప్పుడు జాతిగా నిలచే నీనామమును కీర్తించెదమెప్పుడు ప్రీతితో మాతృతులర్పించెదము సాక్షాత్తు ప్రభువా ప్రీతితో మాతృతులర్పించెదము సాక్షాత్తు ప్రభువా స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి జీవమునిచి నడిపించితివి నీ ఆత్మా ద్వారా జీవమునిచి నడిపించితివి నీ ఆత్మా ద్వారా నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా భరించితివి శ్రమలో నిందలు నోచితివన్నీ మా కొరకు భరించితివి శ్రమలో నిందలు నోచితివన్నీ మా కొరకు మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము పరము
సమయంలో మరొక పాట పాడుకుందాం. పాట సంఖ్య 238. పాత పుస్తకంలో ఉన్నట్టయితే 236, ఇంకా పాతదైతే 202. పాట సంఖ్య 238. సాంగ్ నెంబర్ 238 ఇన్ ఆల్ బుక్స్. హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా పాపమును పాపినాను హల్లెలూయా మన శాపమును మాపినాడు హల్లెలూయా పాపమును మాపినాడు హల్లెలూయా మన శాపమును మాపినాడు హల్లెలూయా కన్న తల్లి వలెనే కనికరించెను మమ్ము కన్న తల్లి వలెనే కనికరించెను మమ్ము ఎన్న తరమ ప్రేమ హల్లెలూయా ప్రభుని స్తుతించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి హల్లెలూయా స్తుతించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా తల్లి అయిన మరచినాను హల్లెలూయా తాను ఎన్నడైనా మరచిపోడు హల్లెలూయా తల్లి అయిన మరచినాను హల్లెలూయా తాను ఎన్నడైనా మరచిపోడు హల్లెలూయా ఉల్లాసమోసగును కొల్లగా మనలా కోరి హల్లెలూయా ప్రభుని స్తుతించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తుతించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా హల్లెలూయా మన వేదన గలమున హల్లెలూయా శోధన గలమున హల్లెలూయా మన వేదన గలమున హల్లెలూయా ఆదుడు యేసు మన చెంతనుండానిలా ఆదుడు యేసు మన చెంతనుండానిలా చింతలేమియు రావు హల్లెలూయా ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా ఘోర తుఫానులెన్నెన్నో హల్లెలూయా బహు ఘోరముగా తెచ్చినాడు హల్లెలూయా ఘోర తుఫానులెన్నెన్నో హల్లెలూయా బహు ఘోరముగా తెచ్చినాడు హల్లెలూయా లోనేయందున్న యేసు దివ్యముగాను లేచి లోనే
అన్నిటిలో హల్లెలూయా ప్రభుని స్తోత్రించి కీర్తించేదాము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసిస్తూ హల్లెలూయా స్తోత్రించి కీర్తించేదాము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసిస్తూ హల్లెలూయా గడచిన కాలమెల్లా కంటి పాపావలే గడచిన కాలమెల్లా కంటి పాపావలే కాచెను ప్రభు మమ్ము హల్లెలూయా ప్రభుని స్తోత్రించి కీర్తించేదాము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసిస్తూ హల్లెలూయా స్తోత్రించి కీర్తించేదాము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసిస్తూ హల్లెలూయా. సమయంలో మనము మొదటి వర్తమానము విందాం. ఈ యొక్క మొదటి వార్షికోత్సవ కృతజ్ఞత కూడిక నిమిత్తమై మన ప్రభువుని మనము ఆరాధించకముందు పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2 వాక్య భాగాలు మనం చదువుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనం అందరం కలిసి చదువుదాం. ఆదికాండము 22వ అధ్యాయం 2వ వచనం అందరం కలిసి చదువుదాం. అప్పుడాయన నీకొక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా నర్పించుమని చెప్పాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయము క్షమించండి 2వ దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనం అందరం కలిసి చదువుతాం. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఓర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. ప్రార్థన చేస్తాం. ప్రేమగల పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి వందనాలు. ఆరాధన కొరకై కొన్ని తలంపులు మేము కలిగిన వారు ఉంటూ వస్తుండగా మాతో కూడా మీరే ఉండండి. మా సమయం ఎంతో దీవెనకరంగా ఉంచండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సును, అర్థం చేసుకునే హృదయాన్ని మాకు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం చదివినటువంటి 2 భాగాలలో కూడా మోరియా అనేటువంటి మాటను లేక మోరియా పర్వతమును గురించి మనం చూస్తూ వస్తున్నాం. ఈ మోరియా పర్వతము అనేది మరి ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి పర్వతం. అందుకే ఒక మరి కూడికలో ఈ పర్వతాన్ని గురించి ద బ్యూటీ ఆఫ్ మౌంటైన్స్ అనేటువంటి తలంపులో మోరియా పర్వతం యొక్క సౌందర్యము, మోరియా పర్వతం యొక్క మరి ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని మరి ధ్యానించడం అనేది జరుగుతూ వచ్చింది. కనుక దేవుని ప్రజలముగా మన జీవితాలలో కూడా ఈ మోరియా పర్వతము అనేటువంటి అనుభవంలోనికి మనల్ని తీసుకొని రావడం మాత్రమే కాదు, ఆ పర్వతము ద్వారా మరి దేవుడు ఏ రీతిగా తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటూ వస్తున్నాడో మనం చూస్తూ వచ్చినప్పుడు ఈ మోరియా అనేటువంటి ఈ మందిరానికి లేక ఈ పేరుకి ఒకే ఒక అర్థం ఏమని చూపిస్తుందంటే యెహోవా చూచుకొనును, యెహోవా
ఈరే లేక యెహోవా ఈరే. ఆ మాట రెండు మరి భాగాలలో మనం చూస్తాం. 22వ అధ్యాయం, ఇదే ఆది కాండానికి రండి. 22వ అధ్యాయం ఆది కాండంలో ఇక్కడ అబ్రహాము తానే స్వయముగా ఒక మాట చెప్పినాడు. ఏమన్నాడు? 8వ వచనం, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకునని చెప్పాను. ఇదే మాట 14వ వచనంలో కూడా రాస్తూ వస్తున్నాడు. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టాను, అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడి. అనగా ఈ అధ్యాయంలో 3 సందర్భాలు లేక 3 స్థలాల్లో రాస్తూ వస్తున్నాడు. అబ్రహాము తానే స్వయంగా చెప్పినాడు, యెహోవా చూచుకునని చెప్పినాడు, అబ్రహాము తానే స్వయముగా ఒక పేరు పెట్టినాడు. ఏంటా పేరుది? యెహోవా ఈరే, యెహోవా ఈరే. దాని తర్వాత అన్నాడు, ఏ పేరైతే ఆ పర్వతానికి పెట్టినాడో అదే పేరు నేటి వరకు మరి పిలువబడుతుంది, చెప్పబడుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. ఎందుకు మోరియా పర్వతము మరి అది అందమైనది, లేకపోతే అదెంతో ప్రాముఖ్యత కలిగినది అనంటే, ఈ మోరియా పర్వతము ద్వారా ప్రభువు తన్ను తాను ఏ రీతిగా ప్రత్యక్షపరుచుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఈ పర్వతం అనేది ఖచ్చితంగా ప్రభుని యేసుక్రీస్తు యొక్క రాకను చూపిస్తుంది, ప్రభుని యేసుక్రీస్తు యొక్క కార్యాన్ని అనగా శిలువ కార్యాన్ని చూపిస్తూ వస్తుంది. వీటన్నిటిని కూడా ఈ పర్వతం మీద దేవుడు ఏ రీతిగా చూపిస్తూ వస్తున్నాడు. నేను నాకు ఇవ్వబడినటువంటి టైంలోనే 7 విషయాలు చెప్తాను, చాలా బ్రీఫ్గా చెప్తాను. మొదటి మాట 22వ అధ్యాయం 2వ వచనం ఏమన్నాడు? అప్పుడైనా నీకు ఒక్కడైన కుమారుడు. ఎవరా కుమారుడు? ఇస్సాకు, అద్వితీయ కుమారుడు. ఆయన ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. అనగా మోరియా పర్వతము మీద ప్రభువైన యేసుక్రీస్తు తనకు తానుగానే ఏమైనాడు? ప్రత్యక్షపరుచుకున్నటువంటి వానుగా ఉంటూ వస్తున్నాడు. అందుకన్నాడు ఇక్కడ ఒక్కడైన కుమారుడు, అంత మాత్రమే కాదు అద్వితీయ కుమారుడు. అందుకన్నాడు నేను తప్ప వేరొక దేవుడు లేడు అనేటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. కనుక ఇక్కడ చూస్తే మొట్టమొదటి మాట ఒక్కడై ఉన్నటువంటి అద్వితీయ కుమారుడు అనేటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తును ఈ పర్వతము చూపిస్తూ, లేక ఈ పర్వతము ద్వారా ప్రభుని యేసుక్రీస్తు తను తానే ప్రత్యక్షపరుచుకునేటువంటి విధానాన్ని చూస్తూ వస్తున్నాం. ఇందులో ఈ 22వ అధ్యాయం ఆది కాండంలో మరొక మాట రాస్తాడు. రండి, 22వ అధ్యాయంలో మనం చూస్తే 7వ వచనంలో ఈ విధంగా చెప్తాడు. ఏమన్నాడు చివరిలో? దహన బలికి గొర్రెపిల్ల ఏది? గొర్రెపిల్ల ఏది? ఆనాడు గొర్రెపిల్ల ఏది అనేటువంటి ప్రశ్నకు కొన్ని వేల సంవత్సరాల తర్వాత అదే గొర్రెపిల్లగా ప్రభువైన యేసుక్రీస్తు రావటాన్ని యోహాను, బాప్తిస్మిచ్చి యోహాను ఈ రీతిగా చెప్తున్నాడు. ఏమన్నాడు? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్తూ వచ్చినాడు. అంటే ఆనాడు గొర్రెపిల్ల ఏది అని వెతికినటువంటి ఆ సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తే తానే సముగా, అంటే అక్కడ గాడిద పిల్ల అనగా ఆ గాడిద ఇక్కడ ఏం చూపిస్తుందంటే, ఇక్కడ చూస్తే మరి తన్ను తాను తగ్గించుకునేటువంటి ప్రభువైన యేసుక్రీస్తును చూపిస్తూ వస్తుంది. ఈ లోకంలో చాలా వాహనాలు ఉన్నాయి, చాలా మరి గుర్రాన్ని తీసుకోవచ్చు, లేకపోతే మరొక వాహనాన్ని తీసుకోవచ్చు. కానీ కేవలము దేవుడు ఏం కోరుకున్నాడు? గాడిదను కోరుకుంటూ వచ్చినాడు. అందుకన్నాడు కదా, అక్కడ ఏముందన్నాడు? అక్కడ కట్టబడినటువంటి గాడిద. దాన్ని ఏం చేయమన్నాడు? దాన్ని విప్పి తీసుకున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనందరినీ కూడా ఎక్కడో కట్టబడినటువంటి మన జీవితాలు, ఈ లోకంలో తృణీకరింపబడిన మన జీవితాలు, ఎన్నికలేనటువంటి మన బ్రతుకులు, మరి ఒక విధంగా చెప్పాలంటే సాతాను అనేటువంటి బంధకాల మధ్య ఉన్నటువంటి మనలను దేవుడు ఏం చేస్తాడు? విప్పి తన యొద్దకు తీసుకుని వచ్చినాడు. అంత మాత్రమే కాదు, ఇది దినాన ప్రభు కాడి మోసేటువంటి వారుగా దేవుడు మనల్ని చేస్తూ వచ్చినాడు. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం రాస్తాడు, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి. అనగా మనము గాడిద వంటి మనలను దేవుడు ప్రేమించి మన మీద తన కాడి ఉంచినాడు. అంత మాత్రమే కాదు, మన మీద ఆయన ఉండడానికి ఇష్టపడ్డాడు. అందుకే ఒక్కడైన కుమారుడు,
గొర్రెపిల్లగా పిలువబడిన కుమారుడు గాడిద మీద తను ఎక్కి తాను తగ్గించుకున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తుని గురించి మనం చూస్తున్నాం. 4వ మాట చెప్తాను రండి. 22వ అధ్యాయం ఆదికాండం. ఇక్కడ మరొక మాట చెప్తున్నాడు. 22వ అధ్యాయం ఆదికాండం 3వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో తన కుమారుడగు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలను చీల్చి ఒక మాటలో చెప్పాలంటే ఈ కట్టెలను చీల్చే పని ఎవరు తీసుకున్నారు? పనివారిగా చెప్పలేదు, తానే స్వయంగా తీసుకున్నాడు కదా. ఇక్కడ గమనిస్తే ఈ కట్టెలు ఏం చూపిస్తున్నాయంటే ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై సిలువ మీద తాను అప్పగించుకున్నటువంటి ఆ సిలువను చూపిస్తూ వస్తుంది. అందుకే 1 పేతురు పత్రికలో ఒక చక్కటి మాట ఉంది. రండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో 24వ వచనంలో మధ్యలో ఒక మాట రాస్తాడు. ఆయన తానే తన శరీరమందు మన పాపములను దేని మీద? మ్రాను మీద మోసినాడు. మ్రాను అనగా చెక్కను చూపిస్తుంది, మ్రాను అనగా మరి ఆ యొక్క సిలువను చూపిస్తూ వస్తుంది. ఆ సిలువే ఇక్కడ కట్టెలను చూపిస్తూ వస్తున్నాయి. అందుకే ఈ రాజు లేక మన ప్రభువు ఆయన ఏమైనాడు? సిలువను మోస్తూ వచ్చినాడు. అందుకే ఏం జరిగింది? కట్టెలను పేర్చినాడు, కట్టెలను కట్టినాడు, అక్కడ దాకా గాడిద మీద తీసుకొచ్చినాడు. ఆ తర్వాత ఏం చేస్తున్నాడు? ఎవరి మీద పెట్టినాడు? ఇస్సాకు మీద పెట్టినాడు. దాని అర్థం ఏంటంటే దేవుడు తానే మన కొరకే ఆ మ్రానును మోసినాడు. అందుకే ఈ కట్టెలు ఏం చూపిస్తున్నాయి? ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకే అర్పించుకున్నటువంటి సిలువ. అందుకే ఈ మోరియా పర్వతం సుందరమైనది. ఈ మోరియా పర్వతము ఎంతో ప్రాముఖ్యత కలిగినది. అందుకే దేవుడు నిజంగా ఎక్కడికో మనము అంటే ఇజ్రాయెల్ దేశాన్ని పోయి అక్కడ ఉన్నటువంటి మరి ఆ యొక్క పట్టణాన్ని మనం చూస్తూ వస్తాం. ఒక మాటలో చెప్పాలంటే నిజంగా మోరియా అనేటువంటి ఈ పర్వతము దగ్గరికి మనము రావటం అనేది ఒక విధంగా ప్రభువైన యేసుక్రీస్తుని మనము నేరుగా చూసేటువంటి ధన్యతను దేవుడు మనకి అనుగ్రహిస్తూ వచ్చినాడు. 5వ మాట చెప్తాను రండి. 22వ అధ్యాయం. ఇదే ఆదికాండము 22వ అధ్యాయం. ఇక్కడ మనం చూస్తే మరి 10వ వచనం రాస్తాడు. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి ఏం పట్టుకున్నాడు? కత్తి పట్టుకున్నాడు. కత్తి దేనితో చేయబడుతుంది? ఇనుముతో చేయబడుతుంది. యేసు ప్రభుని ఏం చేస్తున్నారు? ఇనుప మేకుల చేత ఆయన ఏం చేస్తున్నారు? కొట్టినారు. నిజంగా ఈ మోరియా పర్వతమే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకను, ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా పిలువబడుతూ వస్తున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా సిలువకు అప్పగింపబడుతూ వస్తున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా తన చేతులకు తన కాళ్లకు మేకులు లేక మేకులు కొట్టబడినటువంటి స్థితిని ఇక్కడ చూపిస్తూ వస్తుంది. అందుకే ఇక్కడ చూస్తున్నాం కత్తి ఏం చూపిస్తుంది? మేకులు. అందుకే ఒక దగ్గర అంటాడు, ఎవరితో? తోమాతో అంటాడు, ఇదిగో నా చేతులు ఏమున్నాయి? మేకుల గుర్తు అంటాడు. మేకుల గుర్తు అనగా నా చేతుల్లో మేకులు కొట్టబడ్డాయని చెప్తూ వచ్చినాడు. నిజంగా ఆనాడు ఇస్సాకు మీద పడవలసినటువంటి కత్తి మన కొరకే మన ప్రభువైన యేసుక్రీస్తు మన నిమిత్తం ఆ యొక్క కత్తి లేక ఇనుము అనేటువంటి ఆ వస్తువు ద్వారా తన చేతులకు కాళ్లకు మేకులు కొట్టించుకుంటూ వచ్చినాడు. అందుకే ఈ మోరియా పర్వతం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గాయాలను చూపిస్తూ వస్తుంది. 6వ మాట చెప్తాను రండి. ఆదికాండము 22వ అధ్యాయం. ఈ మాట మరి చాలా సందర్భాల్లో రాయబడుతుంది, కానీ ఒకసారి మనం చూస్తాం. 22వ అధ్యాయం 2వ వచనంలో రాస్తాడు, చివరిలో రాస్తాడు, నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద ఏం చేయాలి? దహన బలిగా ఎవరిని అర్పించాలి? అతన్ని నర్పించాలి. ఎవరిని అర్పించాలి? ఇస్సాకు నర్పించాలి. ఇక్కడ గమనిస్తే దహన బలిగా ఆనాడు ఇస్సాకు గురించి చెప్తే ఇది నాన్న రక్షింపబడిన మన జీవితాల్లో మన కొరకే మన ప్రభువైన యేసుక్రీస్తు ఏమైనాడు? దహన బలిగా చేయబడ్డాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో చెప్తున్నాడు,
క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణమునుగాను బలిగాను అర్పించుకున్నాడు. ఎంత గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తూ వచ్చినాడు. ఒక్కడైన కుమారుడిగా గొర్రె పిల్లగా పిలువబడుతూ గాడిద పిల్ల మీద ఎక్కి తను తాను తగ్గించుకునేటువంటి వారుగా కట్టెలు సిలువను చూపిస్తూ వస్తుంటుండగా, కత్తి లేక ఇనుప మేకలను చూపిస్తూ వస్తుంటుండగా, ఇక్కడ మనం చూస్తూ వచ్చిన దహన బలి అనగా ఇస్సాకును అర్పించవలసినటువంటి స్థలములో ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు తానే స్వయముగా మన కొరకే తన బలి లేక తన కొరకే తాను అర్పించుకునేటువంటి వానిగా మనం చూస్తూ వస్తున్నాం. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. 22వ అధ్యాయం దీని యొక్క ముగింపులో మరి మరొక మాట రాయబడింది. ఏంటా మాటది? 22వ అధ్యాయం 4వ వచనం ఏమన్నాడు? 22వ అధ్యాయం ఆదికాండం 4వ వచనం, 3వ నాడు, థర్డ్ డే, మూడవ నాడు ఏం చూపిస్తుంది? మూడవ నాడు ఏం చూపిస్తుంది? ప్రభువైన యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడినటువంటి స్థితిని, నిజంగా కార్యాన్ని ప్రారంభించాడు మోరియా పర్వతం మీద, కార్యాన్ని కొనసాగిస్తూ వచ్చినాడు మోరియా పర్వతం మీద. అంత మాత్రమే కాదు, అదే మోరియా పర్వతం మీద ఏమైనాడు? తను తానే 3వ దినాన లేచినటువంటి వాడు ఉన్నాడు. అందుకే వారిని అందరినీ ఆ పర్వతం దగ్గర తీసుకుని వచ్చి అక్కడే ఆయన ఏమైనాడు? ఆరోహణుడైనాడు కదా. మన కొరకే ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడినటువంటి ఆ యొక్క సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆదికాండం 22వ అధ్యాయం 4వ వచనం చూస్తున్నాం. మూడవ నాడు. చూడండి, ఒక విషయాన్ని మనం గమనిస్తే, కట్టెల మీద ఏం చేశాడు? 2 కాళ్ళు కట్టి ఎవరిని పెట్టాడు? ఇస్సాకును పెట్టాడు. కానీ కట్టెల మీద ఒక విధంగా ఒక బైబిల్లో 2-3 సందర్భాల్లో ఏమని రాస్తాడంటే, అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చినట్టే చెప్పారు, కానీ బలి ఇవ్వడానికి ప్రయత్నించాడు అని చెప్పలా. దట్ ఈస్ కంప్లీటెడ్, జరిగిపోయిందని చెప్పినాడు. నూతన నిబంధనలో మనం చూస్తాం. అవన్నీ తీస్తే సమయం లేదు, కానీ ఖచ్చితంగా చెప్పినాడు. ఏమంటాడంటే, ఇస్సాకును తన మరి ఏం చేస్తున్నాడు? తన కుమారుడైన ఇస్సాకుని ఏం చేస్తాడు? బలి ఇచ్చేశాడు అన్నాడు. ఇక్కడ ఒకటి గమనిస్తే, ఆ యొక్క కట్టెల మీద ఎవరు ఇస్సాకును బలి ఇవ్వడం అంటే యేసు ప్రభుని బలి ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆ తండ్రే ఏం చేస్తున్నాడు? 3వ దినాన ఆయన్ని లేపినాడు. ఎంత గొప్ప కార్యం! అందుకే ఈ మోరియా పర్వతం సుందరమైనది, ఈ మోరియా పర్వతం ప్రాముఖ్యమైనది. నిజంగా ఇది నాన్న ఎవరైతే ఈ మోరియా మందిరంలోనికి వచ్చినారో, నేనంటాను ఇది నాన్న నేరుగా ఎవరిని చూస్తున్నట్లక మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని. ప్రభా, నిజంగా ఇది నాన్న ఇటువంటి గొప్ప ధన్యత ఇచ్చిన. నేను నిజంగా మనం ఎన్ని కూడికలు ఎన్ని కార్యక్రమాలు పెట్టుకున్నాం, వితౌట్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు లేకుండా మనం ఏమి చేయలేం. కనుక యేసు ప్రభువే మన కార్యక్రమాల ద్వారా తను తాను ప్రత్యక్షపరచుకోవడం అనేది ఎంత గొప్ప ధన్యత. కనుక ఈ దినాన జరుగుతున్నటువంటి ఈ వార్షికోత్సవ కూడికలో దేవుడు ఈ మోరియా పర్వతం ద్వారా మరొకసారి మన జీవితాల్లో తను తాను ప్రత్యక్షపరుచుకున్న దాన్ని బట్టి ప్రభుని ఆరాధిస్తాం. ప్రభా, ఇటువంటి ప్రత్యక్షత నాకు కూడా ఇచ్చినావు, నా జీవితంలో కూడా నీ గొప్ప కార్యాన్ని చేస్తూ నేను నీవే కనుపరుచుకుంటూ వచ్చినావు, నా జీవితాన్ని మార్చివేసినావు. నీ పునరుద్ధానం ద్వారా పాపంపై, లోకంపై, సాతానుపై నాకేమిచ్చావు? విజయం ఇచ్చావు. ప్రభా, నీ కొందనాలు చెప్పి ప్రభుని ఆరాధిస్తాం. అటువంటి ఆరాధనలు చెల్లించడానికి పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేయనుగాక. మరి క్లుప్తంగా వర్తమానాన్ని పెట్టి మరి నలుగురు, క్లుప్తంగా నలుగురు, 2 సహోదరులు 2 సహోదరులు మార్చి నలుగురు ఆరాధన చేయండి, క్లుప్తంగా చేయండి వర్తమానాన్ని పెట్టి. 4 సహోదరులు 4 సహోదరులు, మొత్తం ఇటు బ్రదర్స్ 4, సిస్టర్స్ 4, పేరింపబడిన వారు క్లుప్తంగా ఆరాధన చేయండి వర్తమానాన్ని పెట్టి. బ్రదర్స్ ఎత్తండి, మైక్ తీసుకురాబడుతుంది. కాల
మరి ఇక మోరియా ప్రార్థనా మందిరంలో ప్రభా మరి మా పితృడైన అబ్రహాము కుమారుడైన ఇసాకుని ప్రభా మరి మీరు మా మధ్యన తీసుకుని వచ్చారు తండ్రి. ఈ రీతిగా ఇక సమయంలో ప్రభా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభా మరి అద్వితీయ కుమారుడిగా లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ప్రభా నా యొక్క పాపముల నిమిత్తముగా ప్రభా నీవు చనిపోయి పాతి పెట్టబడి మూడో దినం తిరిగి లేచిన సజీవుడైన దేవుడిగా ప్రభా మరి నా ఎడల మీరు జరిగించిన యొక్క గొప్ప రక్షణ కార్యాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇక సమయంలో ప్రభా ఇక మోరే మందిరంలో కూడి వచ్చిన ప్రభా మరి మీ ప్రజలందరిని బట్టి దైవదాసులను బట్టి పెద్దలు పరిచారకులందరిని బట్టి వందనాలు తండ్రి. ఈ రీతిగా సమకూర్చబడి ప్రభా ఆత్మతో సత్యంగా యథార్థంగా ఆరాధించడానికి మరి ఇక వార్షికోత్సవం నిమిత్తంగా మీరు సమకూర్చిన ప్రభా మరిక కూడికినంతటిని బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇక సమయంలో ప్రభా మరి వ్యక్తిగతంగా కుటుంబంగా మరి సంఘంగా ప్రభా మీరు చేస్తూ వస్తున్న మేలులు ఉపకారాలు అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి వందనాలు చెల్లించుకొంచు ప్రభా ఒక దినాన్ని మీరు రానే ఉన్నారు. మీకు రాకడలో ఎత్తబడే గుంపులో ఉండటానికి మీరు నాకు అనుగించే శుభ నిరీక్షణ బట్టి చేసిన మేలును బట్టి మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకొనుచు మీరిచ్చిన రక్షణ పాత్రను చేతబోని త్వరలో రానే ఉన్న యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున స్తుతించి ఆరాధించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవుడవు దేవానికి వందనాలు. ఈ క్షణం వరకు నాయన నన్ను కూడా సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ప్రభా నాయన మోరియా ప్రార్థనా మందిరానికి ప్రభా తుని ప్రాంతంలో నన్ను తీసుకొచ్చినందుకు నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. మా సహోదరుని నిలబెట్టుకొని మీరు జ్ఞాపకం చేసినటువంటి నాయన అమూల్యమైనటువంటి మాటలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన తండ్రి దేవుడు లేనటువంటి నన్ను నాయన అయోగ్యురాలను అపాత్రురాలను ప్రభా నాయన తండ్రి ఏమాత్రం యోగ్యత లేనటువంటి నన్ను పాపినైనటువంటి నన్ను నాయన మీరు ఒకసారి పరలోకంలో జ్ఞాపకం చేసుకున్నారు దేవా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మరి ఈ కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని నా కొరకు ఈ లోకానికి పంపించినందుకు నీకు వందనాలు నాయన తండ్రి. తన యొక్క స్వరక్తంలో ప్రభా నా ప్రతి పాపాన్ని మీరు కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీ కుమార్తెగా నన్ను చేసుకున్నారు దేవా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. లోక పాపాలు మోసుకునేటువంటి గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అంతేకాదు ప్రభా నన్ను నీ కుమార్తెగా చేసుకొని మరలా ప్రభా మరణం తండ్రి మూడో దినాన్ని తిరిగి లేచిన దేవా నీకు వందనాలు నాయన. నన్ను సంఘం ద్వారా పోషిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. నన్ను నీ యొక్క యాజక గుంపులో ఉంచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు. ఇంత గొప్ప కార్యాన్ని నా జీవితంలో మీరు చేసినందుకు ఏమిచ్చి మీరు రుణాన్ని నేను తీర్చుకోలేను కానీ ఈ నా చిన్న స్తుతి ఆరాధన యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు వారి రక్షక నామములో ప్రభువా తుని పట్టణంలో ప్రభువా మోరియా పరిశుద్ధ మందిరంలో ప్రభువా నాయన సమాజంతో కలిసి సాగిలపడి నీకు పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి దౌర్భాగ్యం నాయన నాకు అనుగ్రహించినటువంటి గొప్ప ధన్యత కొరకై హృదయపూర్వకంగా నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయన ఈ రాసును మరుగుపరిచి నా గమనానికి తీసుకుని వచ్చిన ప్రభు లేఖన భాగాల కొరకై హృదయపూర్వకంగా నీకు వందనాలు. ఆయన నాడు ప్రభువా అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును ప్రభువా నీ చిత్త ప్రకారంగా మోరియా పర్వతం మీదకి తీసుకువెళ్ళి బలి అర్పించేటటువంటి ఆ యొక్క దృశ్యాన్ని ప్రభువా మీరు మా కన్నులు కంటున్నట్లుగా ప్రభుని దాసుని ద్వారాగా మాకు బయలుపరుస్తూ వచ్చినటువంటి ప్రేమ కొరకు వందనాలు ప్రభువా. ఆనాడు అక్కడ ప్రభువా నిలబడింది ఇస్సాకే అయినప్పటికీ ప్రభువా యేసుక్రీస్తు ప్రభువే నాయన మా కొరకు ఏ విధంగా ప్రభువా తను తాను బలిగాను అర్పణగాను అర్పించుకుంటూ వచ్చాడు. ముఖ్యంగా నా పాపముల నిమిత్తం ప్రభువా నాయన పరిమళ వాసనగా ఉండటానికి ప్రభువా దేవునికి తను తాను బలిగాను అర్పణగాను అర్పించుకున్నటువంటి ప్రేమను బట్టి ప్రభువా నీకు హృదయపూర్వకంగా నీకు వందనాలు. ప్రభు తగ్గించుకున్నవాడుగా గొర్రెపిల్లగా లోక పాపను నా పాపను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చి ప్రభువా నా పాప శాపాలన్నింటినీ తన మీద వేసుకుని ఇష్టపూర్వకంగా కలువరి శిలువలో భరించి ప్రభువా నాయన కరకు మేకలతో ప్రభువా కాళ్ళు చేతుల్లో గొచ్చబడి ప్రభువా తన రక్తం అంతటిని చెందించి ఆ రక్తంతో ప్రభువా నాయన నా ప్రతి పాపమును కడిగి పవిత్రపరిచినందులకై హృదయపూర్వకంగా నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను ప్రభువా.
వార్షికోత్సవం ఈ మందిర వార్షికోత్సవం సందర్భంగా ప్రభువామ కూర్చి ప్రభు పూర్ణ హృదయంతో ప్రభువా నేను స్తుతించి ఆరాధించి గణపరచుట కొరకు హృదయపూర్వకంగా నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. సంవత్సరం అంతా కూడా ప్రభువా అద్భుత రీతిగా ప్రభువా మందిరాన్ని ప్రభువా పరిచర్య నడిపించి ప్రభువా నీ యొక్క బిడ్డలను ప్రభువా నాయన రక్షణలో ఎదుగుచూ వర్ధిల్లేటటువంటి కృపనిచ్చినందుకు కూడా హృదయపూర్వకంగా నీకు వందనాలు. నీ దాసుడిని అభిషేకించి ఇక్కడ వాడుకుంటూ వచ్చిన నీ ప్రేమంతటి కొరకు నీకు హృదయపూర్వకంగా వందనాలు. నాయన నూతన ప్రారంభంలోనికి ప్రభు వార్షికోత్సవం సందర్భంగా ప్రవేశించడానికి మీరు ఇచ్చినటువంటి కృప కొరకు కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ప్రభు విరిగి నలిగిన హృదయంతో నా హృదయపూర్వకమైనటువంటి కొద్ది స్తుతి ఆరాధన నీ ప్రియకుమారుడు ఆరక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామములో స్తుతించి ఆరాధించి స్తోత్రములతో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ కలిగిన ఆయన పరలోక తండ్రి, భూమి ఆకాశములు సృష్టించిన వాడా, మీ ఘనమైన నామానికి కోట్ల కొలది వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు మా ప్రభు మీకు స్తుతి చెల్లిస్తూ వస్తున్నాం. విశాఖపట్నం నుండి మమ్మల్ని 2 వ్యాన్లలో ఆయన మీ దాసులు నిలబెట్టుకొని క్షేమంగా తీసుకొచ్చినందుకు మీకు స్తుతి వందనాలు చెల్లిస్తూ వస్తున్నాం. నిలబడిన మీ దాసుని ద్వారా మీరు ఇచ్చిన లేఖన భాగాలు బట్టి మీకు స్తోత్రములు మా తండ్రి. ఆనాడు నా ప్రభా దేవా, నేను చూపించు పర్వతం మీదకి నీకు ఒక్కడైనా నీ కుమారుని తీసుకొని నా బలి అర్పించమని మీరు సెలవిచ్చారు అబ్రహాంకి. తండ్రి మీకు వందనాలు, స్తోత్రములు. 100 ఏళ్ల వాడైన అబ్రహాము ఆ పర్వతం ఎక్కి తన ఏకైక కుమారుణ్ణి మీకు అర్పించటకు వెనుదీయలేదు. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. అలాగే తండ్రి అయిన దేవా, మీకొక్కడైనా మీ కుమారుడైన మా ప్రభు అయిన యేసు క్రీస్తుని లోక పాపాలు మోసపోయే దేవుని గొర్రెపిల్లగా మా కొరకు ఈ లోకాన్ని పంపడానికి మాకు వరంగా ఇవ్వడానికి అయ్యా మీరు వెనుదీయలేనందుకు మీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాను. తండ్రి మీకు వందనాలు. ఆ మొరియా అనే ఆ పేరు పెట్టిన ఆ పర్వతం పేరు ఈ మందిరానికి మీరు పేరు పెట్టినందుకై మీకు స్తోత్రములు. ఈ నూతన మందిరం నా ప్రభా మొరియా మందిరాన్ని బట్టి మీకు వందనాలు. ఇక్కడ జరుగుతున్న పరిచర్య అంతటిని బట్టి మీకు స్తోత్రములు. నాయన మీ కంచి కాపుదల భద్రత ఈ మందిరం చుట్టూ ఉంచుతున్నందుకు మీకు స్తోత్రములు. ఇక్కడ మీరు వాడుకుంటున్న మీ దాసులు, పెద్దలు, పరిచారకులు, విశ్వాసులు, యవనస్తులు బట్టి మీకు స్తోత్రములు. నాయన మా ప్రభు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఓ సంవత్సర కాలము నా ప్రభు మీ పరిచర్య ఇక్కడ జరిగించుకుని మీ నామానికి మాయం కలిగించుకున్నందుకై మీకు స్తోత్రములు. కనుక మేము నాయన ఈ నూతన దినం రావడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు. అల్పురాలైన నన్ను కూడా నీ ప్రజలతో చేర్చి నాయన మీరు ఇచ్చిన ఈ సంతోషంలో పాలు పొందడానికి నా కోసం వచ్చిన ఆ దేవుని గొర్రెపిల్లను బట్టి వందనాలు చెల్లించడానికి మన ప్రభా ఇచ్చిన అవకాశం కొరకై స్తోత్రం చెల్లిస్తూ ఈ నా స్తుతి, నా ఆరాధన యేసు క్రీస్తు నామములో మీకే సమర్పిస్తున్నాను పరలోక తండ్రి. ఒకసారి నీ ప్రజలతో కలిసి ఈ రీతిగా మరి నేను ఆరాధించడానికి, నీ నామాన్ని మహిమపరచడానికి నువ్వు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. 2024 సంవత్సరం నవంబర్ మాసము 25వ తారీఖున మరి ఈ యొక్క మోరియా ప్రార్థనా మందిరం యొక్క వార్షికోత్సవ కూడికలు నువ్వు చేస్తూ వచ్చిన సహాయాన్ని బట్టి వందనాలు. గత సంవత్సరాలన్నింటిలో కూడా కాపాడి ఈ స్థలాల్లో జరిగిస్తూ వచ్చిన పరిచయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. మరి నువ్వు ఇచ్చిన లేఖన భాగాలు బట్టి వందనాలు, స్తోత్రాలు. మోరియా పర్వతం మీద నిన్ను నీవు ఏ రీతిగా ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చినావు. ఒక్కడైన కుమారుడుగాను, గొర్రె పిల్లగాను నిన్ను నీవు తగ్గించుకుని గాడిద పిల్ల మీద ఎక్కిన వారిగాను మా జీవితాలలో మరి ఆ యొక్క సిలువపై నిన్ను అప్పగించుకుని మరి సిలువపై తన యొక్క ఆ యొక్క మేకుల చేత కొట్టబడి నీ విలువైన రక్తాన్ని కార్చి నా కొరకే దహన బలిగా అర్పించుకుని 3వ దినానప్పుడు పునరుద్ధానుడివై లేచి నాకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ, విమోచన, విడుదలను బట్టి వందనాలు. ఇటువంటి మరి గొప్ప మరి అనుభవంలోనికి నన్ను తీసుకుని రావడానికి నా జీవితంలో కూడా నువ్వు చేస్తూ వచ్చిన కార్యాలు బట్టి వందనాలు. గతనాల్లో మరి ఇదే మోరియా ప్రార్థనా మందిరంలో కూడా నీ సేవ చేయడానికి కూడా నీ కృపనిస్తూ వచ్చావు. మరి నా ఎడలు నువ్వు చేస్తూ వచ్చిన కార్యాలన్నింటిని బట్టి వందనాలు. ఈ ప్రత్యక్షతలో నన్ను కొనసాగింపచేస్తూ వస్తున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. మీకు మాత్రం వందనాలు చెల్లించుకుంటూ సంఘాన్ని బట్టి, విశ్వాసాలను బట్టి మరి జరిగిస్తున్న పరిచయాన్ని బట్టి నీ నామాన్ని కొనియాడుతూ
ప్రభు మీకు మాత్రమే ఘనత మహిమ ప్రభులు ఆరోపించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో స్తుతించి ఆరాధించి అర్పించుకుంటున్నాను తండ్రి. జగద్రక్షకుడా ఉన్నవాడును అనవాడిని దేవా, బట్టి మీకు ఘనమైన దేవా అయినా నమ్మదగిన దేవుడివి, సర్వాధికారివి తండ్రి, మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా నీ దాసుని నైనా మరి మరుగుపరుచుకొని దేవా ఇచ్చిన నైనా మీ యొక్క జీవం గల మాటలన్నిటి బట్టి దేవా మిమ్మల్ని స్తుతిస్తూ కొని ఆడుతూ వస్తున్నాను తండ్రి. యేసయ్య పనికి మళ్ళీ దాన్ని దుమ్ము ధూళి నేనట్టి తండ్రి నా పక్షాన మీరు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి మీకు వందనాలు. నైనా కలవరి శిలువలో నా కొరకై ప్రభు నైనా మరి లోక పాపాలు నైనా మోసుకున్న నైనా గొర్రె పిల్లవలే నైనా ఏ పాపం ఎరిగిన దేవుడుగా ఒక్క కుమారుడు శ్రేష్టమైన నేను కుమారుడిని నాకు బలిగా అర్పించిన మీ కృపా కనికిరాన్ని బట్టి దేవా మిమ్మల్ని స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. ఏ ఆధిక్యత లేని బ్రతుకు నైనా సమాధానకర్త శాంతిమంతుడా నైనా అనేక పరిస్థితుల్లో నైనా తప్పిపోయిన పరిస్థితుల నుండి తండ్రి కరుణించి తిరిగి దేవా సమకూస్తూ క్షమిస్తూ వస్తున్నందుకు నైనా నిండారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అపోస్తులను ఇచ్చారు, పెద్దలను ఇచ్చారు దేవా, ప్రార్థనా పరులను ఇచ్చినందుకు ఆడుతూ స్తుతిస్తూ వస్తున్నాను. ఎక్కడో పడి ఉన్న బ్రతుకు తండ్రి నైనా మీ యొక్కమైన మంచి నైనా స్థలములేకి మార్గంలోకి దేవానైనా మంచి జీవంలోకి నన్ను తీసుకురావాలని దేవా మీరు ఇష్టపడుతూ వచ్చిన మీ దయను బట్టి మీకు వందనాలు. వాగ్దానం ఇచ్చి నెరవేర్చిన దేవుడు నా రక్షణ ఆధారభూతుడా మీకు వందనాలు. ఈ మందిరం పక్షాన మోర్య నైనా పర్వత పక్షాన తండ్రి మీరు చూపిస్తున్న దయాకృపాన్ని బట్టి నైనా మంచి నేను ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఇంత గొప్ప దేవుడు మీ ప్రేమ ఎప్పుడు ఎల్లప్పుడూ విడిచిపోనందుగా విడనాడింది కదా తండ్రి. ఎల్లప్పుడూ మీ కృప దయ నైనా మోర్య పక్షాన మీరు చూపుతున్నవి ప్రేమనందుకై వందనాలు. ఐక్యత నైనా సమాధానం తండ్రి సమస్తం మీరై ఉన్నారు కనుక ఈ సమాధానంలోకి నడిపించిన మీ దయను బట్టి కొని ఆడుతూ స్తుతిస్తూ ప్రభు నైనా ఈ మోర్యను జ్ఞాపం చేసుకుంటూ వచ్చారు. నైనా గడిచిన దినములు అన్నీ కూడా ఎంతో మీ కృపనిచ్చి నైనా పరిచర్య నడుపుతున్న మీ ప్రేమను బట్టి కొని ఆడుతూ స్తుతిస్తూ ప్రభు ఇచ్చిన కృపా సమయాన్ని కూడా తలపోసుకుంటూ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ దేవా ఏమి చెల్లించలేని దానికి దేవా నాకు ఇచ్చిన అమూల్యమైన రక్షణ పాత్రను చేత పట్టుకొని మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన తండ్రి నా కొరకై మరణించి తిరిగి లేచిన యేసయ్య శ్రేష్టమైన పాదాల దగ్గర సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మహాగణుడవు, మహోన్నతుడవు, మహాపరిశుద్ధుడవు, నిత్యము నివసించు జీవము గల మా పరమ తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ పూజించుకుంటున్నాం తండ్రి. మీ మహోన్నతాన్ని ఘనపరుస్తున్నాం తండ్రి. శ్రేష్టమైన ఈవులిచ్చు జ్యోతిర్మయుడా, నిరంతరము మీరు స్తోత్రార్హుడే ప్రభు. భూమి ఆకాశములను సమస్తము మీ వశం, అందుని బట్టి కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధుడు మా తండ్రి, మోరియా పర్వతము లేక మోరియా స్థలము దానికి స్పష్టంగా ప్రభు దాని అర్థం మాకు తెలియజేసినందుకై ఎంతో వందనాలు. మీ మధురమైన స్వరాన్ని మీ వాక్యం ద్వారా మాకు వినిపించినందుకై ఎనలేని స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మోరియా అనే పదానికి దాని పవిత్రత, దాని పరిశుద్ధత, దాని గొప్పతనాన్ని బట్టి మాకు స్పష్టంగా తెలియజేసిన మీ ప్రియదాసుని బట్టి వందనాలు స్తుతి స్తోత్రాలు. పరిశుద్ధుడు మా తండ్రి, ఈ సంఘాన్ని దీవించి ఆశీర్వదించినారు. గత సంవత్సరం అంతటిలోనూ ఈ సంఘ సమృద్ధిని ఈ సంఘ సభ్యులకు అందరికీ సంతోషపరిచి పోషిస్తూ వస్తున్నారు ప్రభువా. దాసును కూడా దీవించి ఆశీర్వదించినారు. పరిశుద్ధుడగు తండ్రి, గత సంవత్సరం అంతా ఎంతగానో మీరు ఆశీర్వదించినారో వచ్చే ఈ కొత్త సంవత్సరం ప్రవేశపెట్టినందుకై ఈ కొత్త సంవత్సరం అంతటిలోనూ గత సంవత్సరం కంటే అతి ఉన్నతమైన ఫలాలు మీ కృపణ ద్వారా ఈ సంఘాన్ని ఇమ్మని, ఈ సంఘాన్ని బహుగా దీవించమని నా ప్రభువును మీ ప్రియకుమారుడు నా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం ద్వారా స్తుతించి ఆరాధించి పూజించుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.
లేని దాన్ని ప్రభా, నీచురాలని, నాలో ఏ మంచి లేదంటూ ఒప్పుకుంటూ సాగిలపడుతూ వస్తున్నాను తండ్రి. ఎంత గొప్ప దేవుడు తండ్రి. నేను నీ కృపాక్షేమాలన్నిటి కొరకే స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను దేవా. గొప్ప దేవా తండ్రి, ధూళిని దుమ్మిని పోలినట్టు నా బ్రతుకును కూడా తండ్రి ఆ యొక్క కలువరిశిల్లో నీ రక్తం చేత నన్ను పరిశుద్ధపరిచి నీ బిడ్డగా నీ సొత్తుగా చేసుకున్నావు ప్రభా. అందుని బట్టి నీకెంతో వందన స్తోత్రాలు దేవా. నీ రక్తంతో కొనబడిన బిడ్డల్లో నేను కూడా చేరి నిన్ను ఆరాధించి గణపరిచి నిన్ను స్తుతించాలని మీరు ఆశపడుతున్న నీ ప్రేమంతటికే నా హృదయపూర్తి వందన స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను దేవా. గత సంవత్సరం ప్రభా 2023 నవంబర్ నుండి ప్రభా 2024 నవంబర్ వరకు 25 వరకు తండ్రి మీరు కనుగుడ్డుగా కాపాడుతూ ఎన్నో మేళ్ళు ఉపకారాలు చేస్తూ తండ్రి మా యొక్క సంఘాన్ని ప్రభా, సంఘ సభ్యుల్ని ప్రభా, సేవకుల్ని సమస్తాన్ని ప్రభా మీరు కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చారు తండ్రి. మోరియాలో మొరపెట్టిన ప్రతి అంశాన్ని తండ్రి నేను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా తండ్రి మాకు చేసినటువంటి మహోపకారాలన్నిటిని బట్టి నా హృదయపూర్తి వందన స్తోత్రాలు దేవా. ఎంత గొప్ప దేవుడు ప్రభా. మమ్మల్ని ప్రేమించావు ప్రభా, మమ్మల్ని బిడ్డలుగా చేసుకున్నావు. అంత మాత్రమే కదా తండ్రి నైనా మా ఈవులు మా అక్కర్లన్నీ తీరుస్తూ కాపాడుతూ వస్తున్నారు, భద్రపరుస్తూ వస్తున్నారు ప్రభా. అనేకులకు ప్రభా నీ ఈ మందిరము ప్రార్థనా మందిరముగా ప్రభా ఉండాలని మీరు ఆశపడి ప్రభా ఎంతో డబ్బు హెచ్చించి ప్రభా తండ్రి నీకు తండ్రి నాయన నీకు ఇష్టలుగా ఉండాలని మీరు ఆశపడి ఇక్కడ నిర్మాణం జరిగించడానికి మీరు ఇష్టపడ్డారు ప్రభా. ఎంత గొప్ప దేవుడు ప్రభా. మా ఎడల మీరు కలిగి ఉన్నటువంటి తలంపులన్నిటిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అదే నాలో ప్రభా మోరియా పర్వతం మీద మొరపెట్టిన రీతిగా ప్రభా నీ సన్నిధానంలో కూడా ప్రభా మేము కూడా దీనులుగా దౌర్భాగ్యులంగా మొరపెట్టి తండ్రి నీ నుండి అడిగి పొందడానికి మీరు చేస్తున్న కృపాక్షేమాలన్నిటి కొరకే వందనాలు ప్రభా. అంత మాత్రమే తండ్రి నైనా కాదు ప్రభా తండ్రి. అనేక ప్రజలు నీ సన్నిధానానికి రావాలని మీరు ఆశపడుతూ వస్తున్నారు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను అందించమని సెలవిచ్చారు ప్రభా. నీకు వందనాలు ప్రభా తండ్రి. అనేక ప్రజలు ప్రభా చుట్టుపక్కల ఎంతోమంది అన్యులు ఉన్నారు ప్రభా, తెలియని వారు తెలిసిన వారు కూడా ఉన్నారు ప్రభా. నీ సన్నిధానానికి రావటానికి నీ కృపను అనుగ్రహించి పెట్టమని సాగిలపడుతూ తండ్రి నాయన ఈ సంవత్సర కాలం అంతట్లో ప్రభా మీరు చేసినటువంటి మహోపకారాలన్నింటిని బట్టి నీ గొప్ప తండ్రి అని కొనియాడుతూ సాగిలపడుతూ మా కొరకు ప్రాణం పెట్టి మహామహిమతో త్వరలో తిరిగి రాయన్న యేసయ్య పరిశుద్ధ నామంలో నా దీనస్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవా, అత్యున్నతమైన సింహాసనాసనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, అన్ని నామముల కన్నా ఉన్నతమైన మహాత్మ్య కలిగిన గొప్ప దేవా, పూజనీయుడివి, పూజారుడివి, అద్వితీయ దేవుడివి, సత్యదేవుడివి, వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో సర్వాధికారి అయిన గొప్ప దేవా, మీ అపారమైన ప్రేమ, దయ, వాత్సల్యత, కనికరాన్ని బట్టి మీ ప్రియకుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క సులువు బలియాగం ద్వారా పాపులమైన మమ్మల్ని ప్రేమించి రక్షించుటకు దేవా తండ్రి నాయన పరలోక సింహాసాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చిన గొప్ప తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ దాసుని అభిషేకించి మీరు అనుగ్రహించిన ప్రభా వర్తమానం కొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మోరి యొక్క ప్రభా మరి పర్వతం యొక్క అనుభవాలు దేవా తండ్రి మీరు దాని మీద జరిగిన సన్నివేశాలు మా ముందుకు మీరు తీసుకొచ్చిన విధాన్ని బట్టి స్తుతియుగంత మహిమ చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. మరి ఒక్కడ ఏమైనా నీవు మా దేవా తండ్రి నాయన తండ్రి చేత ప్రేమింపబడినవాడు ప్రభా. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన అందు నేను ఆనందించున్నాను. అటువంటి ప్రియకుమారుని యేసుక్రీస్తు ప్రభువారిని ప్రభా మరి నాయన మా కొరకే ఈ లోకానికి పంపించి దేవా తండ్రి నాయన మరి బలిచ్చుటకు గొర్రెపిల్లగా లోకపాపులు మోసుకుని దేవుని గొర్రెపిల్లగా మా పాప భారం అంతా మోసుకుని దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి మీరు పంపించిన దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా యొక్క శాపము అంతా కూడా తండ్రి నాయన కలవరి సిలువలో ఆ మ్రాను మీద శాపగ్రస్తుడు ఆ మ్రాను మీద వేలాడబడాలి ప్రభా తండ్రి నాయన. ప్రభా శాపగ్రస్తుడని మేము ఆ మ్రాను మీద ఉండవలసిన వారు ప్రభా. అటువంటి మ్రాను మీద నుండి దేవా మరి ఆ యొక్క శాపం అంతా కూడా ఆ శాపగ్రస్తుడని మాకు పక్షంగా మీరే ప్రభా మరి శాపగ్రాహిగా ఈ లోకంలో ప్రభా మరి నాయన మ్రాను మీద వేలాడబడడానికి ఇష్టపడ్డారు. ఎందుకంటే దేవా మీరు మరి పరిశుద్ధుడివి, నీతిమంతుడివి ప్రభా. మరి వేల్పుల్లోని వంటి పరిశుద్ధతను పెట్టి దేవా మరి మహనీయుడుగా మీరు ఉన్నారు ప్రభా. అటువంటి గొప్ప దేవుడు ఏంటి కూడా నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా ఎత్తి చూపించగలడని సవాలు ఇస్తుంది దేవుడివి. అటువంటి పాపం లేని దేవుడివి. మా పాప భారం అంతా కూడా సిలువలో మీరు భరించినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అంతేకాదు మోరియా పర్వతం మీద ఆ 3వ దినాన్ని లేచే అనుభవాన్ని మా ముందుకు తీసుకొచ్చారు. 3వ దినాన్ని పునరుద్ధరణ ప్రభా మరి నాయన పరలోకానికి అర్హుడై మళ్ళీ తిరిగి రాయన పరిస్థితులు పెట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను.
మీరు అక్కడి కొరకు మేము ప్రభావ మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు. అందుని బట్టి స్తోత్రాలు. అపోస్తుల ద్వారా, దేవా సువార్థికుల ద్వారా, బోధకుల ద్వారా, ఉపదేశకుల ద్వారా ప్రభా నాయన మరి 4 లంగర్లో అపోస్తుల బోధల ద్వారా సహవాసము, ప్రార్థన, దేవా మరి నాయన రొట్టె విరుచుట ద్వారా ఇవన్నిటి ద్వారా ప్రభా మమ్మల్ని ఆత్మీయంగా మీరు పోషిస్తున్నారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. మోరియాలో ప్రభా మరి నాయన పేరు చేసిన దేవా మరి జనవరి ప్రభా మరి 2023 జనవరి 5వ తారీఖుని పునాది వేయబడింది. దేవా మరి గత నాయన 2023 ప్రభా మరి నవంబర్ 25ని దేని ప్రభా మీ నామంలో ప్రతిష్ఠించడానికి మీ దాసులు తీసుకొచ్చారు. తిరిగి దేవా మరి నూతన సంవత్సరంలో మరి సంవత్సరం దయాకీయడముగా మొదటి యానివర్సరీ మేము జరుపుకోవడానికి ఈ దినాన్ని మీ దాసులైన వారిని, దేవ మీ పెద్దలైన వారిని, దేవ మరి సకల పరిశుద్ధులని, ఆయా సేవకులని ఆయా స్థలాల నుండి మా మధ్యకు తీసుకొచ్చిన దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ గొప్ప సంతోషము, ఈ గొప్ప ఆనందాన్ని ప్రభా ఈ దినాన్ని ప్రభా మరి మేము కలిగి ఉండడానికి ఇచ్చిన దాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. దేవా తండ్రి నాయన మరి ఈ రీతిగా నా కొరకు మరణించి భూస్థాపించబడి మరి తిరిగి లేచిన దేవుడిగా ఉంటున్నారు. నా పట్ల ప్రభా నన్ను కూడా నీ కాడి మోసేవానిగా ప్రభా మరి నన్ను కూడా మీరు ఏర్పరచుకునేందుకు స్తోత్రాలు. దేవల తండ్రి నాయన ఈ రీతిగా మోరేలో నీ ప్రజల మధ్య సేవ చేయడానికి నన్ను జ్ఞాపకం చేసుకుని దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు నా పట్ల, నా సంఘం పట్ల కుటుంబపక్షంగా వ్యక్తిగతంగా మీరు చేస్తున్న మేలు మహోపకారాలు తలపోసుకుంటూ ఈ చిన్న స్తుతి ఆరాధన నా ప్రభు రక్షకుడు మరణమును లోకమును సాతాన్ని జయించి తిరిగి ఆయన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ చిన్న స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. మన ఆరాధన ముగింపుగా పాట పాడుకుంటుంది విక్టర్. సాంగ్ నంబర్ 95. వెళ్ళండి, గో టు స్టేజ్. బ్రదర్ దేవదాస్, రాజేష్, జాన్ రాజేష్, ప్లీజ్ కమ్. వెళ్ళండి. సాంగ్ నంబర్ 95, 1, 2, 5, 7. మొదటి చరణము, రెండో చరణము, 5వ చరణము, 7వ చరణం. పాఠ సంఖ్య 95, పాత పుస్తకాల్లో 93. ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. నీదు రాజు నీతితో, నీదు రాజు నీతితో, దోషమేమియు లేకయే, దోషమేమియు లేకయే. పాపరహితుడు ప్రభు వచ్చుచుండే, పాపరహితుడు ప్రభు వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. రక్షణ గలవాడుగా, రక్షణ గలవాడు
తోడ యెరూషలేము వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. ఇలను గాడిద ఏకియే, ఇలను గాడిద ఏకియే, పాలురా స్తోత్రములతో, పాలురా స్తోత్రములతో, బలుడగు నీ ప్రభు వచ్చుచుండే, బలుడగు నీ ప్రభు వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. యేసుని ప్రేమించుచు, యేసుని ప్రేమించుచు, హోసన్నా పాడేదము, హోసన్నా పాడేదము. యేసుడిలా వచ్చుచుండే, హల్లెలూయా, యేసుడిలా వచ్చుచుండే, హల్లెలూయా. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. దేవునికి స్తోత్రములు. గత సంవత్సరమంతయు తన దయా సంకల్పం చొప్పున దేవుడు మరి ఇక్కడ ఉన్న చిన్న సంఘాన్ని, మోరియా ప్రార్థన మందిరంలో ఉన్న సంఘాన్ని ఆయన నడిపిస్తూ వచ్చినాడు. అందుని బట్టి మనమందరము ఇక్కడున్న సంఘముతో కూడా కలిసి సంతోషముతో దేవునికి కృతజ్ఞత చెల్లించుటకై మనం వచ్చి ఉంటున్నాం. అందుకనే కొద్ది సమయం మనం అందరం కూడా ఆరాధిస్తే ఇంకా బాగుంటుంది. కానీ మరి మనకు సమయం, మనమంతా టైం లైన్ కదా, టైం బౌండ్. 1 గంట అయితే కొందరికి షుగరు, మరి భోజనం చేయాలనుకుంటారు. ఇట్లాంటివన్నీ మనకు ఉన్నాయి. కాబట్టి మనము ఎక్కువసేపు మరి ఆరాధన మరి సమయాన్ని కలిగి ఉండలేకపోయినాం. కావున కొంతమంది ఆరాధన చేశారు, మనమందరం ఆమెను చెప్పామంటే దానిలో మనం కూడా పాలు పొందినామని అర్థం. కాబట్టి మనం అందరము ప్రభువును ఆరాధించినట్లే. మనమందరం ప్రభువును ఆరాధించినాము కాబట్టి, ప్రభువుకు కృతజ్ఞత చెల్లించున్నాం కాబట్టి ప్రభు ఎంతగానో సంతోషిస్తున్నాడు. కావున క్రైస్తవ మరి సంఘము, క్రైస్తవ కుటుంబము, క్రైస్తవ పరిచర్య ఇవన్నీ కూడా దేవునికి మహిమ కలిగేటట్లుగా, అంటే దేవుని నామము ఘనపరచబడినట్లుగా. ఆయన నామం ఘనపరచబడుతుంది అంటే ఆయన నామము మహిమపరచబడుతుంది అని అర్థం. ఆయన నామం ఘనపరచబడుతుంది అంటే
ఆయన నామము మహిమపరచబడుతుంది అని అర్థం. కాబట్టి ఆయనకు మహిమ లేకుండా ఏది చేసినా కూడా అది వ్యర్థమే. దేవుని నామమునకు మహిమ లేకుండా మనం ఎన్ని కార్యక్రమాలైనా చేయొచ్చు, ఎన్ని కూడికలైనా పెట్టచ్చు, ఎన్ని గొప్ప కట్టడాలైనా కట్టచ్చు, దానివల్ల దేవునికి మహిమేం లేదు. దేవుని మహిమేం లేదు. సొలొమోను గొప్ప మందిరమును కట్టినప్పుడు మరి సొలొమోను ఏమన్నాడంటే, ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడు, మరి ఈ మందిరం నిన్ను పట్టుకోగలుగుతుందా? ఎంతో తగ్గించుకొని ప్రార్థన చేసినాడు. ఎంతో తగ్గించుకొని ఆ మందిరమును దేవుని మహిమార్థమై ఆయన మరి ప్రతిష్ఠించినాడు. తనతో ఉన్నటువంటి మషినరీ అంతా, మరి తన యొక్క అఫీషియల్స్, తన సైన్యాధిపతులు, ఇంకా చుట్టుపక్కల ఉన్న రాజులు ఎంతోమంది వచ్చారు. మరి ఆ సొలొమోను, ఇదే మోరియా గురించి మనం విన్నాం కదా, అదే మోరియా పర్వతం పైన ఆ యెరూషలేము మందిరం కట్టబడింది. ఇప్పటికీ ఉంది, ఒక గోడ మిగిలి ఉంది అక్కడ. మరి మాస్క్, ఒమార్ మాస్క్ ఉంది అక్కడ. అయితే ఒక దినం రానే ఉంటుంది, దేవుడు దాన్ని తీసివేస్తాడు. ఆ మందిరము యొక్క ప్రతిష్ట మరి ఎంతో ఘనముగా జరిగింది. చివరికి ఏమీ మిగల్లా. ఎందుకు? ఎప్పుడైతే దేవుని నామమునకు అక్కడ మహిమ కలగటము ఆగిపోయిందో ఆ మందిరము డిక్లైన్ అయిపోయింది. ఈ నూతన నిబంధన సంఘము కూడా అంతే. నూతన నిబంధన సంఘం కూడా అంతే. కొన్ని వాక్యాలు చదువుదాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం బాబు ఇది జాన్ రాజేష్కి ఇచ్చే, ఇది దగ్గర పెట్టుకురా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19 నుండి 22 వరకు కలిసి స్పష్టముగా అర్థసహితముగా చదువుతాం. వి విల్ రీడ్ మీనింగ్ఫుల్లీ. ఓకే, రైట్. 19 నుండి. Now therefore you are no more strangers and foreigners, but fellow citizens with the saints and of the household of God, and are built upon the foundation of the apostles and the prophets, Jesus Christ himself being the chief cornerstone, in whom all the building fitly framed together groweth unto an holy temple in the Lord, in whom you also are builded together for an habitation of God through the Spirit. May our loving Lord bless the reading of this portion. మన యొక్క మరి ప్రేమగల దేవుడు ఈ భాగమును దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేస్తాం. దయగల తండ్రి, ఇంతవరకు మరి కొద్ది సమయం మిమ్మల్ని ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. మరి మోరియా ప్రార్థన మందిరం బట్టి వందనములు. మరి మోరియా యొక్క అనుభవం అంటే ఏంటో కొద్ది నిమిషాల్లో మరి చాలా విషయాలు మేము మరి చూడగలిగినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా అందరి అనుభవం కూడా అలా ఉండునట్లుగా మీరు సహాయం చేయండి మా తండ్రి. వీటన్నిటికంటే ఎక్కువగా మోరియా అనుభవం అది సమర్పణతో కూడిన అనుభవాన్ని చూపిస్తుంది. దేవుడే పైవాడు, నేను ఏమి కానివాడనని అబ్రహాము ఆ యొక్క యాటిట్యూడ్తో మరి మోరియా పర్వతానికి వెళ్ళి మరి దేవుని మరి దృష్టిలో నేను కానీ నా కుమారుడు కానీ వీఆర్ ఆల్ నథింగ్, గాడ్ ఈజ్ ఆస్కింగ్ మై సన్ టు ఆఫర్, సో ఐఎమ్ గోయింగ్ టు ఆఫర్ అన్నటువంటి ఆ యొక్క సమర్పణ తగ్గింపుతో అతను వెళ్ళాడు. కాబట్టి ఆ మోరియా పర్వతానికి ఎంతో గుర్తింపు వచ్చింది, చరిత్రలో ఎంతో గుర్తింపు కలిగిన స్థలముగా మారింది మా తండ్రి. మరి అక్కడే సొలొమోను గొప్ప మందిరాన్ని నిర్మించినాడు. ఈ దినం ఆ మందిరం లేదు, కానీ దాని యొక్క ఘనత ఏంటి, దాని యొక్క మహిమ ఏంటి, ఆ యొక్క మందిరము
ఎలాగూ మీ మహిమతో నింపబడిందన్న విషయాలు వాక్యంలో రాయబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా మాకు ఎన్నో పాఠాలు నేర్పిస్తూ ఉంటున్నాయి. ఆ రీతిగా ప్రభా మరి చరిత్రలో మీకు మేము మహిమ తెచ్చేవారంగా నిలబడి ఉండాలని ఈ యొక్క విషయాలన్నిటి ద్వారా మీరు మాకు కోరుతుంటున్నారు. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నాడు. అంతేకాదు మా తండ్రి విశ్వాస యుగము ఆయనతో ప్రారంభించబడింది. అంతేకాదు అబ్రహామును తలంచుకోకుండా మరి క్రైస్తవ పరిచర్యనే లేదు. క్రైస్తవ పరిచర్యకు ఎంతో మరి మూలస్తంభంగా ఉన్నటువంటి ఈ వ్యక్తి యొక్క మరి సమర్పణ మరి ఎంత దూరము, ఎంత చరిత్రలో ఆయనకి ఎంత ఘనత తీసుకొచ్చింది. మమ్మల్ని అందరినీ కూడా మీరు అలా చేయాలనుకుంటున్నారని మా తండ్రి మరి ఒకసారి మీ నామం స్తుతించి ఘనపరిచి మహిమపరుస్తుంటున్నాను. చదవబడిన వాక్యాన్ని దీవించుము, దీనదాసుని కనికరించుము. భాష సంబంధమైన ఇబ్బందులు లేకుండా మీ యొక్క వర్తమానము మరి మా తండ్రి మీరు మా తండ్రి అనుకున్నట్లుగా మీ యొక్క చిత్తము చొప్పున మీ వర్తమానము వినిపింపబడుటకు కేవలము మీ నోటి బూరగా వాడుకొని మీ నామను మహిమ కలిగించుకున్నామని వందనం చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామం హెచ్చిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకును తిరిగి రానయున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మొదటి పేతురు చదువు బాబు. మొదటి పేతురు 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇది నూతన నిబంధన సంఘం. చాలాసార్లు ఈ నూతన నిబంధన సంఘం యొక్క ఏమంటారు ఆ ఎస్సెన్స్ లేక ఆ సమ్మరీ ఆ సారాంశాన్ని మనము పక్కకు పెట్టేస్తున్నాం. దాన్ని పక్కకు పెట్టేసి వేరే అన్నీ చేసేస్తున్నాం. అందుకనే మరి క్రైస్తవుల మధ్యలోనే అనేకమైన సమస్యలు ఉంటాయి. దేశంలో రాజకీయ పార్టీల మధ్య ఎన్ని రాజకీయాలు ఉంటాయో సంఘంలో కూడా అన్ని రాజకీయాలు. కారణం ఏంటంటే సంఘం యొక్క నూతన నిబంధన సంఘం యొక్క ఆ నిజమైన సారాంశం, ఆ నిజమైనటువంటి ఎస్సెన్స్ దాన్ని మనం పక్కకు పెట్టేస్తాం. అందుకే మన సియోన్ గీతాలో పాట ఉంది, ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించును. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమమును నిర్మించును. కాబట్టి ఇక్కడ ఆత్మ మందిరం ఎవరు కడుతున్నారండి? యేసుప్రభు కూడా ఆయన స్వయంగా చెప్పిన మాట పేతురుతో, పేతురు నీవు బండవు, ఇక పైన నీవు కేఫా అనబడవు, ఇక పైన నీవు కేఫా అనబడు, ఇక పైన నీవు సీమోన్ అనబడు. సీమోన్ అంటే పావురము అని అర్థం, పిరికితనం. నీవు ఇప్పుడు కేఫా, నీవిప్పుడు పేతురు, నీవు ఒక బండవు. బండ అంటే దేనికి సూచన? స్థిరత్వానికి సూచన. బండ అంటే స్థిరత్వానికి సూచన. బండను బద్దలు కొట్టాలంటే అది చాలా కష్టమైన పని కదా, అలాగే మట్టి తవ్వి తీయాలంటే చాలా ఈజీ. కాబట్టి బండ, పేతురు నీవు బండవు. నీవు ఇంతకుముందు అయితే ఒక పావురం వలె లేక ఒక మరి పిరికివాని వలె ఉన్నావు, అయితే నేను ఇప్పుడు నిన్ను బండను చేస్తున్నానండి. మనము యేసు ప్రభు కొరకు బండగా మారాలి కానీ ఇతరులకు బండగా ఉండకూడదు. యేసు ప్రభు కొరకు బండగా అంటే నిలబడేదానికి బండగా ఉండాలి,
కానీ ఇతరులకు ఆటంకముగా అడ్డుబండగా మనం ఉండకూడదు. యేసు ప్రభు కూడా ఆయన నమ్మని వారందరికీ అడ్డుబండ అయిపోయినాడు. ఆయన ఎవరైతే నమ్మినారో వారికి ఆయన ఏమైనాడు? ప్రత్యేకమైన బండ, ప్రెషియస్ స్టోన్, చీఫ్ కార్నర్ స్టోన్. చదువుతారా? యెషయా గ్రంథం 16:28 చూడండి ఏముందో. యెషయా గ్రంథం 16వ అధ్యాయం ఉందా లేదా? సారీ, నేను ఉల్టా చెప్తున్నా. 28:16 చదువు. ప్రభువు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే. అది పరిశోధింపబడిన రాయి, పరిశోధింపబడిన రాయి, ట్రైడ్ స్టోన్, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. విశ్వసించువాడు అంటే విశ్వసించువాడికి అది బండగా ఉండదు. విశ్వసించే వారికి అది ఒక ఆధారంగా ఉంటుంది. విశ్వాసం లేని వాడికి అమ్మో ఈ బండ నా మీద పడుతుందేమో. విశ్వాసం లేని వాడికి అమ్మో ఈ బండ నా మీద పడుతుందేమో. అట్లాంటి వాళ్ళని రోజు చాలామందిని చూస్తాను. మా శాలేం గేటు ఓపెన్ పెడితే అక్కడి నుండి చాలామంది పోతా అక్కడ నిలబడి దండం పెట్టుకొని పోతారు. ఎందుకంటే అమ్మో ఈ దేవునికి దండం పెట్టకపోతే ఏమన్నా అయిపోతుందేమో. అంతేగాని వారికి విశ్వాసం లేదు. అమ్మో ఇదేదో దేవుని మందిరము, ఇది ఒక బండ, ఇది నా మీద పడుతుందేమో, నాకు నష్టం జరుగుతుందేమో అని దండం పెట్టుకొని విశ్వాసం లేదు. అయితే విశ్వాసులకి ఆయన జీవమునిచ్చే బండ, చూడు. నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వచనం. ఎక్సోడస్ 17:6. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో. నీళ్లు దేనికి సూచన అండి? లైఫ్. వాటర్ ఈజ్ లైఫ్. మానవ చరిత్ర మీరు చూస్తే నది ఒడ్డున లేకుంటే సముద్రం ఒడ్డునే మొట్టమొదట పట్టణాలు, టౌన్స్ అన్నీ వచ్చినాయి. ఆ తర్వాత ఇంకా స్థలం సరిపోతులే కదా అన్నిటి దగ్గరికి. ఆ తర్వాత దేవుడు జ్ఞానం ఇచ్చి గ్రౌండ్ వాటర్, బోర్వెల్ వేయటం ప్రారంభించి, బావులు తోడుకోవటం ప్రారంభించి. కాబట్టి ఆ బండలో నుండి వచ్చిన నీరు ఏంటది? వారందరి దాహం తీర్చింది. లేకుంటే దాహానికి వారు కష్టపడిపోతున్నారు, చనిపోయే పరిస్థితి, నీళ్లు లేవు. ఆ జీవజలమును నీకు ఇస్తానని ఆ సమరయ స్త్రీతో యేసుప్రభు వాగ్దానం చేశాను. ఎవరు సమర స్త్రీ? భయంకరమైన పాపంలో ఉన్నటువంటి స్త్రీ. ఆమెకు జీవజలమును గురించినటువంటి ప్రత్యక్షత. లార్డ్ జీసస్ క్రైస్ట్ వాజ్ టీచింగ్ అబౌట్ ద రెవల్యూషన్ ఆఫ్ ద లివింగ్ వాటర్. ఒక పనికి మాలిన పాపములో జీవిస్తున్న స్త్రీకి ఆయన చెప్పినాడు. ఆయన మాటలు నమ్మింది, ఆమె జీవితం మారింది. వెళ్ళిపోయి అదే సువార్త ఆ టౌన్లో వాళ్ళందరికీ, గ్రామంలో ఉన్న వారందరికీ చెప్పింది. చూసారా? నాకు జీవజలం దొరికింది, నేను మెస్సయ్యాను అనుకున్నాను. కావున ఆ బండ జీవాధారం. యేసు ప్రభు పేతురుతో ఏమన్నాడు? నీవు బండవు, ఈ బండపైన నేనేం చేస్తాను? నా సంఘాన్ని కట్టువును. ఎలా కడతానన్నాడు? మనం పాడిన పాట ప్రకారము
ఆత్మ మందిరమును ప్రభువు కట్టుచున్నాడు. ఎలాగో ఆత్మ నియమం ఉంది. ఆత్మ నియమం ఉంది. ఏంటి ఆత్మ నియమం అంటే, ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి పనికి రాని పనికి మాలిన మరి డెడ్ స్టోన్స్, మృతమైన రాళ్ళ వలె ఉన్నారో వారందరినీ ఆయన జీవింపజేసే రాళ్ళుగా మార్చినాడు, సజీవ రాళ్ళుగా మార్చినాడు. ఈ సజీవ రాళ్ళతో ఏం కడుతున్నాడు ఆయన? ఆత్మ మందిరం కడుతున్నాడు. ఈ ఆత్మ మందిరములో ఈ సజీవ రాళ్ళంతా ఏం కావాలా? 2 చెప్పాడు అక్కడ. చదువు మళ్ళీ. 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు. ఆ మాట గమనించండి. ఎందుకు మనల్ని సజీవరాలుగా చేశాడు? ఎందుకు ఆత్మ సంబంధమైన సంఘముగా కట్టుచున్నాడంటే, మొట్టమొదటి విషయం ఏంటంట? ఆత్మ ఏం మళ్ళీ చెప్పండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును. చాలు. ఈ 2. ఎవరండి పరిశుద్ధ యాజకుడు? ఎవరు పరిశుద్ధ యాజకుడు చెప్పండి. చదివారు కదా ఇప్పుడే. ఆత్మ సంబంధమైన బలులను ఆయనకు అనుకూలములైన, అంటే దాని అర్థం ఏంటి? ఆయనకు అంగీకార యోగ్యమైన బలిని అర్పించేవాడు. అబ్రహాము దేవునికి అంగీకారమైన బలిని అర్పించినాడు. దేవుడు అన్నాడు, నీవు ప్రేమించే ఒక్కగానొక్కడైన నీ కుమారుడైన ఇస్సాకును తెచ్చి. అబ్రహాం ఏం చెప్పొచ్చు? అయ్యా, నాకు కుమారుని ఇవ్వాలని నేను అడగలేదు, నన్ను గొప్ప జనం చేయమని నేను అడగలేదు. ఎంతో కాలానికి 100 సంవత్సరాల వయసులో కుమారుని ఇచ్చావు. ఇది తప్ప ఏమైనా అడుగు, చాలా ఉంది నా దగ్గర, ఏమైనా అని ఇస్తానన్నట్టు అనొచ్చు కదండి. లేకుంటే ఇస్మాయిల్ని ఎట్లా వద్దన్నావు కదా, ఎట్లో కష్టపడి వాడిని పట్టుకొచ్చి ఇస్తానులే అనొచ్చు కదా, అనొచ్చు కదండి. అది కూడా అనలా. ఇస్మాయిల్ అది కూడా అనలేదు. ఏమన్నాడు? ఇస్సాకుని అడిగినావు, నీవు ఇష్టపడినావు, దేవుడు ఇష్టపడినాడు, ఆయనకు అంగీకారమైన ఇవ్వాలి మనం. ఆయన అడగంది మనం ఎంత ఇచ్చిన వేస్ట్. చెప్పాను కదా, ఆయనకు మహిమ లేనిది మనం ఎంత ఇచ్చిన వేస్ట్. ఆయనకు ఇష్టమైనదే. మన క్రైస్తవ జీవితంలో మనం ఆయనకి ఇష్టమైనది చేస్తేనే, ఆయనకు అంగీకారమైన యోగ్యమైన దాన్ని మనం చేస్తేనే, అందుకే ఏర్పరచుకున్నానని పేతురు భక్తుడు మనల్ని అందరినీ ఏర్పరచుకున్నాడని పేతురు భక్తుడు ఎంత చక్కగా రాస్తున్నాడు. ఆయనకు కూడా అర్థం కాలే పాపం. యేసు ప్రభు పిలుస్తున్నప్పుడు ఏమన్నాడు? నేను పాపినయ్యా, పాపాత్ముని, నాలాంటోడు నీకెక్కడ సరిపోతాడులే, మీరు పరిశుద్ధుడివి, నన్ను వదిలేసి వెళ్ళిపో ప్రభా, వద్దులే, నీకు నాకు కుదరదు, నీ అంతస్తు చాలా హై, ఐఎమ్ వెరీ లో. ఎంత తగ్గించుకున్నాడు కదా. నేను పాపాత్ముని ప్రభువా, ఎంత స్పష్టంగా చెప్పినాడు. నేను నిన్ను వెంబడించేదానికి కానీ, నీ శిష్యునిగా ఉండేదానికి కానీ, నీ పేరు తీసుకునేదానికి కానీ నాకు యోగ్యత లేదు, మీరు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోండి అన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడండి? నీవు నన్ను వెంబడిస్తే మనుషుల్ని పట్టిండు కదా, ఆయన ద్వారా సంఘం స్థాపించబడింది కదా. కానీ పేతురు నా సంఘం అని ఎప్పుడన్నా అన్నాడా?
ఉంటుంది. చూడండి, ఎఫ్ఎస్సి పత్రిక చదివాం కదా మనం. ఏం చదివాము? 19వ వచనం చదువునే 2:19 అన్న. గమనించండి, 2వ అధ్యాయం ఎఫ్ఎస్సి 2:19. కాబట్టి మీరు ఇక మీదట పరిజనులను, ఆ మాట గమనించండి, ఇక మీదట పరజనులను పరదేశులై ఉండక. చాలు. పరజనులు పరదేశులు అంటే అర్థం తెలుసా అండి మీకు? పరజనులు పరదేశులు. పరజనులు అంటే స్ట్రేంజర్స్ అంటే మరి వారు మన కమ్యూనిటీకి కానీ మన ప్రాంతానికి కానీ మన జాతికి కానీ చెందనటువంటి వారు అన్నమాట. వారిని స్ట్రేంజర్స్ అంటారు. వారితో అవసరమైతే పని తీసుకుంటారు కానీ వారిని ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళలో కలుపుకోరు, వారితో ఎలాంటి సంబంధం పెట్టుకోరు. అలాంటి వారు స్ట్రేంజర్స్. ఏమన్నాడు ఇక్కడ? పరజనులు పరదేశులు. ఫారినర్స్ అంటే వేరే దేశానికి చెందిన వాళ్ళు, మనకు చెందిన వాళ్ళు కాదు. ఇశ్రాయేలు జనాంగంతో పోలిస్తే మనమంతా పరజనులమి పరదేశులమి. అయినప్పటికీ యేసు ప్రభు మనల్ని వారిని ఒక్కటి చేయాలని ఈ లోకానికి వచ్చేది. ఇదే 2వ అధ్యాయంలో రాయబడి ఉంది కదా, 16వ వచనమా? ఆ సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి. ఏ ద్వేషం అండి? ఈ ఇశ్రాయేలీలు కాని వాళ్ళంటే ఎంతో ద్వేషం వారికి. వారిని అన్యజనులు అని ఒక పేరు పెట్టుకున్నారు వాళ్ళు. హీదన్ అంటారు ఇంగ్లీష్లో. అన్యజనులు అంటే దేవుని నమ్మనటువంటి వారు, జీవము గల దేవుణ్ణి విశ్వసించని వారు. వారంటే వీరికి ఎక్కడ లేని చిరాకు అన్నమాట, ద్వేషం. ఆ ద్వేషమును ఏం చేయటానికి వచ్చాడు ఈయన? సంహరించి. అంటే ఒక మరి విధానంలో చెప్పాలంటే మనందరము దేవుడు ఇశ్రాయేలును అబ్రహాము సంతానాన్ని ఏర్పరచుకున్న దాన్ని బట్టి చూస్తే మనం అందరము వాళ్ళతో సమానముగా ఉండేదానికి ఎటువంటి యోగ్యత మనకు లేనే లేదు. అయితే దేవుడు తన యొక్క అనాదికాల సంకల్పం చొప్పున తన ప్రేమను బట్టి శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించి మరి ఇశ్రాయేలును మాత్రమే మరి వారి ఎడల మాత్రం విడవక కృప చూపటం మాత్రం కాదు, మన ఎడల కూడా తన ప్రియ కుమారుని ద్వారా ఆ కృపను వెల్లడిపరిచి మనల్ని కూడా రక్షించి వారితో సమానముగా చేస్తానంటే మనకెందుకండి వ్యత్యాసాలు? మనకెందుకు తేడాలు? మనకెందుకు డిఫరెన్సెస్? చెప్పండి. సంఘం అంటే ఇప్పుడు అర్థమవుతుందా మీకు? నో ఇజ్రాయెలైట్, నో హీదన్, ఆల్ ఆర్ వన్. ఎవ్రీబడి ఈజ్ సేమ్. అందరూ ఒకటే. ఆ యొక్క శత్రుత్వాన్ని, ఎనిమిటీ, మళ్ళీ చదువు 2:16. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి. ఆ సిలువ వలనే ఆ ద్వేషాన్ని ఏం చేసినాడంటే ఆయన? సంహరించాడంటే అర్థం ఏంటి? ఇంకా లేకుండా చేసినాడని అర్థం. అంతేనండి? సంహరించడం అంటే అంతే కదా, ఇక లేకుండా చేశాడని అర్థం. దాని ద్వారా వెయిట్ హ్యావింగ్ స్లేయిన్ ద ఎనిమిటీ అని ఉంది ఇంగ్లీష్లో. స్లేయిన్ ద ఎనిమిటీ అంటే చంపేసినాడని అర్థం, ఇంకా లేకుండా చేసినాడని అర్థం. నశింపజేసినాడు, కనబడకుండా చేసినాడని అర్థం. అలాంటి దాన్ని మనం మళ్ళీ తీసుకొస్తున్నాం పైకి. కావున ఈ సంఘం యొక్క మరి చాలా ఫండమెంటల్ బేసిక్ ప్రిన్సిపల్ మనం
కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఎప్పుడు ఏం మాట్లాడము అసలు సంఘంలో మనం. ప్రస్తుత రోజుల్లో సంఘాల్లో రెండు జరుగుతూ ఉన్నాయి. అయితే తిరుగుబాటు, లేకుంటే అలిగి వెళ్ళిపోవటం కదండి. అయితే తిరుగుబాటు, మన వెంబడి ఓ 10 మంది జమ అయితే తిరుగుబాటు చేస్తాం, మనల్ని ఎవరు పట్టించుకోలేదంటే అలిగి వెళ్ళిపోతాం. ఈ రెండు దేవునికి సమ్మతమైనవి కావు. దాని ద్వారా దేవునికి మహిమ లేదు. వి వర్ స్ట్రేంజర్స్ అండ్ ఫారినర్స్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. పరదేశులము పరజనులము అయినటువంటి మనల్ని ఇప్పుడు ఏం చేశాడంట? 19th verse. కాబట్టి మీరు ఇక మీదట పరిజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను. పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు. ఎవరు పరిశుద్ధులు? ఎవరైతే యేసు ప్రభు రక్తంలో కడగబడినారో, ఎవరైతే ఆయన ద్వారా పిలువబడినారో వారితో మనల్ని ఐక్యపరుస్తున్నాడు, వారితో మనల్ని ఒకటిగా చేస్తున్నాడు. ఆ ఏక ఫెలో సిటిజన్స్ విత్ ద సెయింట్స్ అండ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ ఆఫ్ గాడ్. దేవుని ఇంటివారుగా మనల్ని చేసినాడు. ఎందుకు చేస్తున్నాడు? ఆయనకు అనుకూలమైన బలిని అర్పించుటకి. మనకు అనుకూలమైనది కాదు, మనకు అనుకూలమైన ఎన్నన్నా చేయొచ్చు. దావీదు పాపం చేసినప్పుడు ఏమన్నాడు? ఆయన రాజు కదా, అప్పటికి పాపం చేసినాడు. రాజు కాబట్టి ఆయనకు అధికారం ఉంది, ఆయన దగ్గర ధనధాన్యాలు ఉన్నాయి, మరి గొర్రెలు మేకలు లెక్కకు మించి ఉన్నాయి. అందుకని ప్రభువా నీవు కోరితే ఏమంటాడు? 51 చూడండి, కీర్తన 51 16-17 చదువు బాబు. నీవు బలిని కోరువాడవు కావు. నీవు బలిని కోరువాడవు కావు. కోరిన ఎడల నేను అర్పించుదును. కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. ఒకవేళ ఆ సందర్భంలో దేవుడు దావీదు నీ దగ్గర ఉన్నటువంటి గొర్రె పొట్టేలను అన్నిటినీ బలి అర్పించంటే చేసి ఉండేవాడు. చాలా సింపుల్, చాలా సింపుల్. ఎందుకు? ఆయన దగ్గర ఉంది కాబట్టి. దేవుడు నీకిష్టమైనది నేను ఇస్తాను ప్రభు, నా దగ్గర ఉన్నది నేను ఇస్తానంటే ప్రభు వద్దు అంటున్నాడు. దాన్ని నీవు ఇచ్చేదానికి చాలా కష్టమైందే ప్రభు అడిగినాడు. విరిగి నలిగిన మామూలు హృదయం ఇస్తే కూడా ఆయనేం రాడు అందులోకి. మామూలుగా ప్రభు వచ్చే నా దగ్గరికి అంటే ఏమంటాడు ప్రభు? రే ముందు దాన్ని ఇరగొట్టురా, నీలో భయంకరమైనటువంటి పాపములు ఉన్నాయి, నీ హృదయంలో భయంకరమైన విషయాలు ఉన్నాయి నీ జీవితంలో. ముందు వాటిని విరగొట్టు, ముందు వాటిని నలగొట్టు. వాటిని నలగొట్టేదానికి మనం ఏమంటాం? అయ్యో ప్రభు నా వల్ల అవ్వట్లేదే, పోనీ కనీసం ఇష్టం ఉందా అని అడుగుతాడు ప్రభు. ప్రభు ఏమంటాడు? వాటిని నలగొట్టాలా విరగొట్టాలంట. అయితే మనం ఒకవేళ ప్రభు నా వల్ల అవ్వట్లేదు, కొందరికి చెడు అలవాట్లు ఉంటాయి, మానుకోలేరు. వాక్యం మాట్లాడుతూ ఉంటుంది, పరిస్థితులు మనం మారిపోవాలని మనల్ని ప్రెషర్ చేస్తూ ఉంటాయి. ప్రభు దగ్గరికి పోతాం, ప్రభు నా వల్ల అవ్వట్లేదు. అప్పుడు ప్రభు ఏమంటాడు? నువ్వు ఇష్టపడితే నేను చేస్తానంట. నువ్వు ఇష్టపడితే. ఆ కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను ఎవరు ముట్టుకోరు ప్రభువా, నన్ను ఎవరు పట్టుకోరు, నాతో ఎవరు సహవాసం చేయరు, నేను ఎక్కడో మరి ఊరు బయట ఉండాలా, విసిగిపోయాను ప్రభువా, ఎంతో బాధగా ఉంది,
నా పిల్లల్ని చూడలేను, నా భార్య దగ్గరికి వెళ్ళలేను, మా ఇంటికి వెళ్ళలేను, టౌన్లోకి వెళ్ళలేను, ఎంత భయంకరమైన జీవితం జీవిస్తున్నాను. నీవే ఏదైనా చేయగలవని వచ్చాను పరిగెత్తుకొని, నీకు ఇష్టమైతే అన్నాడు. యేసుప్రభు ఏమన్నాడు, నాకు ఇష్టమే అని వాడిని ముట్టినాడు, శుద్ధిని చేసినాడు. కాబట్టి ఈ రెండు విషయాల్లో మనము ఇష్టం కలిగి ఉండాలి. ఒకటి ఏంటంటే యేసు ప్రభు మన జీవితాల్లో ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో దాన్ని చేసేదానికి, ఆయనను అనుమతించేదానికి ఇష్టం ఉండాలి మనకి. ఒకటి, ఆయనకు మనం ఇచ్చేటటువంటి సజీవమైన యాగమైన ఆ బలులు ఆయనకు అనుకూలమైనవి, ఆయనకు అంగీకార యోగ్యమైనటువంటి బలి మనము ఇచ్చేదానికి ఇష్టపడాలి. అబ్రహాము ఇస్సాకుని ఇచ్చేదానికి ఇష్టపడ్డాడు. ఇష్టపూర్వకంగానే వెళ్ళాడు, గొనుక్కుంటూ వెళ్ళలేదు, సనుక్కుంటూ వెళ్ళలేదు, చిరాకుతో వెళ్ళలేదు, అసమాధానంతో వెళ్ళలేదు. భార్యతో కూడా చెప్పాడు, మేము వెళ్ళి బలి అర్పించి తిరిగి వస్తాము అని చెప్పాడు. ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే చెప్పాలంటే ఆ మాటలో. ఆ పనివారితో కూడా చెప్పాడు, నేను చిన్నవాడు వెళ్ళి దేవునికి మొక్కుబడి చెల్లించి మరలా తిరిగి వస్తాము, మీరు ఇక్కడ ఉండండిరా, రెస్ట్ తీసుకోండి అన్నాడు. వాళ్ళు ఎంత విశ్వాసం ఉంది, ఎంత విశ్వాసం ఉంది. ఆయన ఎవరి మీద చీరాకు పడలేదు, ఎవరి మీద కోపగించుకోలేదు, దేవుని మీద విసుక్కోలేదు. ఆయనకిష్టమైనది, ఆయనకిష్టమైనది. ఈ దినంలో, ఈ దినాల్లో క్రైస్తవ సంఘాల్లో దేవుడు ఆయనకిష్టమైనది చేయాలని కోరుతున్నాడు. ఆయనకిష్టమైనది చేసే వారి కొరకై వెతుకుతున్నాడు. ఆయనకిష్టమైనది చేయుటకు ఇష్టపడే వారిని ఆయన ఎంచుకుంటాడు. వారిని నడిపించడానికి ఆయన ఇష్టపడతాడు, వారికి తోడుగా ఉంటాడు. అలాంటి వారి పరిచర్ని దేవుడు దీవిస్తాడు. అలాంటి సంఘాన్ని ఆయన అభివృద్ధి చేస్తాడు. భక్సింగ్ గారు అదే చేసినాడు దేవునితో. దేవుడు ఆయనను సేవకు పిలిచి 3 కండిషన్లు పెట్టాడు. ఒకటి ఏంటంటే, నీ ఇష్టానుసారంగా ఏ ప్రోగ్రాము ఫైనలైజ్ చేయకూడదు. నేనైతే అట్లా చేస్తలేదు, చెప్తున్నా. నా మీద 100 ప్రెషర్లు ఉంటాయి. ఈరోజు తుని రావాలంటే నిన్న సాయంకాలం ఒక ఆయన ఫోన్ చేస్తాడు, అన్నా మేము ఇంకో బ్రాంచ్ పెట్టాలనుకుంటున్నా, వచ్చి ప్రార్థన చేయాలని అంట. ఇట్లుంది మా పరిస్థితి. చెప్పాలంటే దేవుని చిత్తం కొంచెం సేపైనా ప్రార్థన చేసి దేవుని చిత్తం కనుక్కునేదానికి కూడా మాకు అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి. కొన్నిసార్లు సంఘంలో సేవకులం అయినాం కానీ, నడిపిస్తున్నాం కానీ, కొన్నిసార్లు ఎలాంటి ప్రెషర్స్ అంటే మాకు ఇదే మనము ఎప్పుడైతే ఇష్టం కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని కట్టుతాడు, దేవుడు మనల్ని నడిపిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ మధ్యనే నేను ఇంకొక సేవకుని యొక్క అది విన్నాను ఎప్పుడో, మళ్ళీ దాన్ని నాకు ఒక గుర్తుకొచ్చేటట్లుగా మళ్ళీ ఒక వీడియోలో ఎవడో చెప్తుంటే విన్నాను. ఆయన భక్సింగ్ గారిని అక్కడెక్కడో కలిశాడు, చిత్తూరు జిల్లాలో ఎక్కడో కలిసి. దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడంటే అని అక్కడ మాట్లాడిండు ఆయనతో.
కమ్ టు హెబ్రోన్ అన్నాడు ఈయన, అంతే. పాపం ఈయన ఎంతో కష్టపడి సరే రమ్మంటున్నాడు కదా, పోయి ఒకసారి అక్కడికి పోయి మళ్ళీ ఒకసారి డీటెయిల్గా మాట్లాడి వద్దాంలే అని జస్ట్ ఏముంది ఓ డ్రెస్ వేసుకున్నాడు, బయలుదేరాడు. ఈయన వచ్చేసరికి ఆయన అమెరికా పోయినట్టు. ఆయన ఫ్లైట్లో వచ్చిండు, నెక్స్ట్ డే ఫ్లైట్ ఎక్కి మళ్ళీ పోయిండు ఆయన. ఈయన పాపం మళ్ళీ పోయి బండి ఎక్కి అది చేసుకొని చెన్నైకి పోయి బండి ఎక్కి అక్కడి నుంచి వచ్చేసరికి 2 రోజులు పట్టింది. ఈయన వెళ్ళిపోయినాడు ఆల్రెడీ. అక్కడ అందరేమో అరే వచ్చినావు కదా, ఆయన అట్లా అంత ఈజీగా అందరినీ నేను రమ్మన్నాడు, వచ్చినావు కదా ఉండాను. పాపం అలాగా 2 నెలలు అదే జత బట్టల్ని రాత్రిపూట ఉతికేసి ఆరేసుకోవాలా, చాప చుట్టుకొని పడుకున్నాడంట. పాపం ఎంత కష్టం అండి. మొత్తానికి 2 నెలలు అయింది. అయ్యగారు వచ్చారు. అమ్మా ఆయనకు దేవుడు ప్రత్యక్షమైనంత పని అయింది. వచ్చేసి ఇంకేదో ఒకటి చెప్తాడులే. అప్పుడు ఎవరో చెప్పారంట, ఈ ఫలానా వాళ్ళని మీరు గతంలో రమ్మన్నారు, వచ్చారండి, ఆ నెక్స్ట్ డేనే మీరు ఊరు వెళ్ళిపోయారు, ఇక్కడనే ఉన్నారు. అప్పుడు హెబ్రోన్లో ఆయన అప్పట్లోనే కొత్తగా వ్యాన్ కొన్నారంట హెబ్రోన్లో. కొని బక్సింగ్ గారు అన్నారంట, నీకు డ్రైవింగ్ వచ్చని విన్నాను, అదిగో అక్కడ తాళం చేతులు ఉన్నాయి, తీసుకెళ్ళి కొంచెం డ్రైవింగ్ చేసి పెట్టాను. ఆయన తాళం చేతులు తీసుకోలేదట. నేను డ్రైవింగ్ చేయనండి అన్నాడు. ఎందుకు, వాట్ ఈస్ ద ప్రాబ్లం? అది నా పిలుపు కాదు, దేవుడు నన్ను డ్రైవింగ్ చేయని ఇంకా పిలవలేదు అన్నాడట. చెప్పారంట బక్సింగ్ గారికి. ఈ పెద్దలందరూ ఒరే 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 అనుకుంటారు. ఆయన ఒరే ఒరే ఏం మాట్లాడుతున్నారో నువ్వు. ఓకే, ఇట్స్ ఆల్ రైట్, యూ గో అన్నాడంట. ఆయన ఏమనలే. ఈయన ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. కొద్ది రోజులకి మరి అడిగిండంట, మరి ఏంటి నీ పిలుపు అంటే, దేవుడు నన్ను సువార్త చెప్పడానికి, వాక్యం చెప్పేదానికి నన్ను పిలిచాడు, నాకు ఆ యొక్క గిఫ్ట్ ఉంది, ఆ కృపావరం నాకుంది, నన్ను అందుకు పిలిచాడు దేవుడు అని కూడా చెప్పాడట. కొన్ని రోజులు అయినాక ఈయన్ని ఇంకా మినిస్ట్రీకి పంపించినారంట. పంపిస్తే ఆ సంఘస్థులు ఫోన్ చేసి, అన్న ఇలాంటి మెసెంజర్ ఇంతవరకు చూడలేదని చెప్పారట. సో అది పక్కకు పెడదాం. ఇక్కడ ఏంటి నేను అనేది అంటే, నేను దేవునికి ఇష్టమైనది చెయ్యాలి అనుకున్నప్పుడు ఎవరికైనా ఎదురు మాట్లాడవచ్చు. నువ్వు దేవునికి ఇష్టమైనది చెయ్యాలన్నప్పుడు ఎంత పెద్దవారికైనా దేవుడు నన్ను ఇలా చేయమంటున్నాడు బ్రదర్ అని చెప్పొచ్చు, తప్పలేదు. కావున పరదేశులము పరజనులమైనటువంటి మనల్ని ఇప్పుడు దేవుని ఇంటివారుగా చేసినాడు. దేవుని ఇంటిలో ఈరోజు నేను నొక్కి చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఆయనకి ఇష్టమైనది మనం చేస్తున్నామా? మిమ్మల్ని అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరు. దేవునికి ఇష్టమైనది నేను చేస్తున్నాను అని నీవు ఎదుటివారిని ఒప్పించు. నిన్ను అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరు. నిన్ను అడ్డుకునే వాళ్ళు ఎవరు. దావీదు దేవుని మరి హృదయానుసారుడని ఊరికనే అయిపోయినాడండి, అవలేదు. ఆయనకు దేవునికి ఇష్టమైన దాన్ని చేయటము దావీదు నేర్చుకున్నాడు. దేవుడు ఎవరి మీద దృష్టిని ఉంచుతారండి? ఎవరి మీద దృష్టిని ఉంచుతాడు? చూడండి 66:2 యెషయా గ్రంథం 66:2. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వల్ల కలిగినవని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై, ఆ మాటలు గమనించండి, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టించుచున్నాను. ఇది దావీదు నేర్చుకుంది. సౌలు